హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే మన బ్రెయిన్ హెల్త్ని ఎలాగా పెంచుకోవాలి అనే దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ బ్రెయిన్కి యాక్టివిటీ అనేది లేకపోతే ఆ బ్రెయిన్ అనేది స్లో అయిపోతుందని అందరికీ తెలుసు. వయసు పెరిగే కొద్దీ కూడా మతిమరుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ మతిమరుపు ఆల్జీమర్స్ డిసీజ్ కిందకి మారకముందే, అంటే 50 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి, ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడిన తర్వాత, ఈ రిటైర్ అయిపోయాక యాక్టివిటీస్ అన్నీ తగ్గించేసేసి మంపుగా అయిపోతూ ఉంటారు. మతిమరుపు ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాగ మారకముందే మనం ఈ పూర్తిగా ఆల్జీమర్స్ డిసీజ్ కిందకి ఈ మతిమరుపు అనేది మారకముందే మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. దాని గురించి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ టాపిక్లో ఒక 10 టిప్స్ మీకు చెప్తాను. అవి ఫాలో అయితే చాలా వరకు మనం ఈ మతిమరుపుని కంట్రోల్ చేసుకొని బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచవచ్చు అనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాము. మామూలుగా ఆ టైము, ఆ ఏజ్ వచ్చేటప్పటికి మనం ఏమనుకోవాలంటే ఇప్పుడే మన లైఫ్ మొదలైంది అని అనుకోవాలన్నమాట. అలాగా అనుకోవటం వల్ల ముందు మనలో కొంత ఉత్సాహం అనేది వస్తుంది. అంతేకాకుండా అప్పటి వరకు మనము ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదని, లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాల వల్ల ఎక్సర్సైజ్ అనేది చేయకుండా ఉన్నవాళ్ళు కూడా అప్పటి నుంచి ఎక్సర్సైజ్ అనేది మొదలు పెడితే మంచిది. ఎందుకంటే బ్రెయిన్లో, మెదడులో కొన్ని కనెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ కనెక్షన్స్ వయసు పెరిగే కొద్దీ నశిస్తూ ఉంటాయి. మనం గనక ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే వాటిలో ఈ కనెక్షన్స్ నశించకుండా ఎప్పటికప్పుడు అవి యాక్టివ్గా ఉంటాయి. రక్త ప్రసారము బ్రెయిన్కి పెరుగుతుంది ఎక్సర్సైజ్ వల్ల. దానివల్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ వాకింగ్ లాంటివి, తర్వాత థాయిచీ లాంటివి, అలాగా ఏ వయసులో చేయగలిగిన ఎక్సర్సైజెస్ ఆ వయసులో చేస్తే, ముఖ్యంగా పెద్ద వయసులో వాకింగ్, థాయిచీ లాంటివి చేయొచ్చు అనమాట. అప్పుడు ఈ కనెక్షన్స్ మెరుగుపడి బ్రెయిన్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. తర్వాత మూడవది వచ్చేటప్పటికి నిద్ర అనేది సరిపడా నిద్రపోవాలన్నమాట. మామూలుగా అయితే వయసు పెరిగే కొద్దీ నిద్ర తగ్గిపోతుంది. అంతేకాకుండా ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా నిద్ర తగ్గిపోతుంది. సో ఇలా నిద్ర తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో ఒక అసహజమైన మాంసకృతులు పేరుకుపోతాయి. దానివల్ల మన జ్ఞాపక శక్తి గడ్డ కడుతుంది అనమాట. అందుకని మనం ఒక్కొక్కసారి నిద్ర సరిగా పోనప్పుడు మనకి ఏమీ గుర్తుండదు, తొందరగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం అనమాట. సో ఈ నిద్ర అనేది మనము ముక్కలుగా కాకుండా ఒక కంటిన్యూస్గా ఒక 7 నుంచి 8 గంటలు నిద్రపోయేటట్లు చూసుకోవాలి. అప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ గురక లాంటివి, స్లీప్ యాప్నియా లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇంకా 4వ వచ్చేటప్పటికి ఆహారం అన్నమాట. ఆహారం అనేది కూడా ఈ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. చేయాలంటే బయట వస్తువులు, తర్వాత ప్రాసెస్డ్ పదార్థాలు, రంగులు వేసి అట్రాక్టివ్గా కనబడేటట్లు రెస్టారెంట్స్లో వాటిలో తయారు చేస్తూ ఉంటారు కదా, అలాంటి పదార్థాలు తినకుండా ఉంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఈ ఎక్కువ వయసు వచ్చే కొద్దీ బ్రెయిన్లో మనకి బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే మనం గింజ ధాన్యాలు, తర్వాత నట్స్, వేరుశనగ గుళ్ళు, తర్వాత గింజలు, రకరకాల గింజలు అన్నమాట అవి, తర్వాత పాలకూర, ఆకుకూరలు, టమాటాలు, ఎర్ర క్యాబేజీ, ఇలాంటివన్నీ, కలర్ఫుల్ ఫ్రూట్స్, కమలాలు, బెర్రీసు, ఇంకా చేపలు, గుడ్లు, తర్వాత మష్రూమ్స్, ఆలివ్ ఆయిల్, అవకాడోసు, సోయాబీన్స్, తర్వాత ఈ గ్రీన్ టీ, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటే ఏంటంటే
ఆరోగ్యానికి ఇవన్నీ కూడా చాలా మంచివి. పెరుగు ఇలాంటివి కూడా తీసుకుంటే ఈ ఆహార పదార్థాల వల్ల కూడా మన బ్రెయిన్ చురుగ్గా ఉండటానికి ఇవి ఉపయోగపడతాయి. ఇంకా ఐదోది వచ్చేటప్పటికి మనము బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడానికి పజిల్స్ని పూరించటం, తర్వాత మంచి మంచి పుస్తకాలు చదవటము, తర్వాత కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము, ఇలాంటివన్నీ చేయాలి. తర్వాత మనము టీవీని చూడటము, కంప్యూటర్ మీద ఎక్కువసేపు పని చేయటము, తర్వాత సెల్ ఫోన్స్ని ఎక్కువగా వాడటము, మొబైల్స్ని వాడటము, ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. అంటే స్క్రీన్ టైంని తగ్గించుకోవాలి. అప్పుడు కూడా బ్రెయిన్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. అయితే నెక్స్ట్ ఆరోది వచ్చేటప్పటికి మనం మన కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో, తర్వాత ఇరుగు పొరుగుతో చాలా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ ఆనందంగా గడపడం అనేది కూడా చేస్తూ ఉంటే మెదడు బాగా బలపడుతుంది. మనం మన రక్తనాళాలను కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. అది ఎలాగంటే మనకి ఏమైనా బీపీ కానీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవటము లాంటివి చేయాలన్నమాట. చేసి దానివల్ల కూడా మనకి ఈ మెదడుకు సంబంధించి పక్షవాతము ఇలాంటి మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. దాని మీద బ్రెయిన్ అనేది వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్మోకింగ్, ఆల్కహాలు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేయాలి. తర్వాత మెదడుకి ఏమైనా దెబ్బ తగిలినా, లేకపోతే ఆల్జీమర్స్ డిసీజు, పార్కిన్సన్స్ డిసీజు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా బ్రెయిన్ దెబ్బతింటుంది. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మన పంచేంద్రియాలకి మనం పదును పెడుతూ ఉండాలి. ఎలాగంటే మంచి మంచి గ్రీనరీస్ చూడటము, కళ్ళతో మంచి మంచివి సీనరీస్, గ్రీనరీస్ చూడటము, తర్వాత మ్యూజిక్ వినటము చెవులకి, తర్వాత మంచి సువాసనలు ముక్కు ద్వారా పీల్చటము, తర్వాత మంచి మంచి పదార్థాలు కొత్త కొత్తవి టేస్ట్ చేయటము, తర్వాత ఈ వివిధ రకాలైన వాటిని టచ్ చేయటము, వాటి టెక్స్చర్ ఎలా ఉందనేది ఫీల్ అవుతూ ఉండటము, ఇలాంటివన్నీ చేయటం వల్ల మన పంచేంద్రియాలకి మనం పదును పెట్టినట్లు అవుతుందన్నమాట. దాని ద్వారా కూడా బ్రెయిన్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవటము, తర్వాత కొత్త కొత్త దారుల్లో ప్రయాణించటము ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. అప్పుడు కూడా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మన ఫోకస్ని పెంచుకోవాలి. ఫోకస్ని పెంచుకోవాలంటే ఏంటంటే మనము ప్రతిదాన్ని కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళని అబ్జర్వ్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు ఏ ఆభరణాలు ధరించారు, వాళ్ళ మేనరిజమ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా జనరల్గా. అలాగా అది అబ్జర్వ్ చేయటం అనేది కొంచెం మన అబ్జర్వేషన్ని పెంచుకోవాలన్నమాట. దానివల్ల కూడా మన బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది, మెదడుకు పదును పెట్టినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ చేసి మన బ్రెయిన్ హెల్త్ని మనం కాపాడుకోవటానికి అవకాశం ఉంది. మరి ఇదండి బ్రెయిన్ హెల్త్ని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.